తెలంగాణలో భూముల ధరలు కొంత మేర తగ్గాయని మార్కెట్ వర్గాల ద్వారా మనకు తెలుస్తా ఉంది. హైదరాబాద్ మినహా మిగతా జిల్లాలలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు 10-20% మేర తగ్గుదల కనిపిస్తా ఉంది. కానీ హైదరాబాద్‌లో మాత్రం ఓఆర్ఆర్‌ని రీజనల్ రింగ్ రోడ్ బేస్ చేసుకొని రేట్లలో మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అయితే కొంతమంది అభిప్రాయం వరకు భాగ్యనగరంలో భూముల రేట్లు తగ్గితేనే ఓపెన్ ప్లాట్‌ల ధరలు అందుబాటులోకి వస్తాయని కొంతమంది అభిప్రాయం. తెలంగాణ జిల్లాలలో హైదరాబాద్ మినహా గత లోక్‌సభ ఎన్నికల సమయం నుంచే భూముల ధరల్లో తగ్గుదల కనిపిస్తుందని స్థానిక వ్యాపారులంటున్నారు. వివిధ కారణాలతో ప్రాంతాన్ని బట్టి భూముల ధరలు సుమారు 10-20% వరకు తగ్గాయని లెక్కల ద్వారా తెలుస్తా ఉంది. తెలంగాణలోని జిల్లా కేంద్రాల నుంచి మొదలు మండల గ్రామాల్లో కూడా భూముల ధరలు కొంతమేర తగ్గాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎకరం రూ. 1,00,00,000 ధర పలికితే ఇప్పుడు 80-90 లక్షలు మాత్రమే ఉంటుందని మార్కెట్ ద్వారా తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే భూముల కొనుగోలుకు సంబంధించి ఒప్పందాలు చేసుకున్న వారు మాత్రము రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఆలోచిస్తున్నారని స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారుల ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. చాలా వరకు భూముల కొనుగోలు అగ్రీమెంట్ సమయంలోనే ఆగిపోయినప్పటికీ రిజిస్ట్రేషన్‌కైతే ముందుకు రావటం లేదని తెలుస్తా ఉంది. గతంలో నిర్ణయించిన భూమి ధరకు 10-20% మేర ధర తగ్గిస్తే కొనుగోలు చేస్తామని కొనుగోలుదారులు ముందుకొస్తున్నారని తెలుస్తా ఉంది. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో 5 ఎకరాల లోపు భూమి లావాదేవీలు ధర తగ్గింపులో కొనసాగుతుండగా 5 ఎకరాలపై కొనుగోలుకు సంబంధించిన లావాదేవీలు చాలా వరకు వాయిదా పడ్డాయని తెలుస్తా ఉంది.